ధ్యానైక సిద్ధులై లోపల పరదేవత దర్శనం కోసమని వెంపర్లాడతారు. ఆ వెంపర్లాడినప్పుడు వారు ఏది వింటారు అంటే ఆ ధ్యానమునందు తదేకంగా అమ్మవారి పాదములనే పట్టి ధ్యానం చేసిన కారణంలో అమ్మవారు కదులుతున్నప్పుడు అమ్మవారి పాదములకు పెట్టబడినటువంటి మంజీరములకు ఉన్న మువ్వల చప్పుళ్ళు వాళ్ళ చెవులకు వినపడతాయి. వినపడి అమ్మవారు నడుస్తూ ఉంటే అమ్మవారితో పాటుగా నడుస్తూ ఉంటారు. ఇది ఎంత దూరం వెడుతుందంటే అమ్మవారు ఎప్పుడూ వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. కామకోటి పీఠానికి ఆధిపత్యం వహించారు చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరుతోని. నడిచే దేవుడిని పేరుగాంచిన పరమాచార్య స్వామి కాదు, వేరొకరు చంద్రశేఖరేంద్ర సరస్వతి. వారితో వాదనకు వచ్చారు కొంతమంది. వాదభిక్ష కావాలి అన్నారు. భోజనం చేయండి అంటే దానికే ఉంది, భోజనం చేసి రండి మాట్లాడదామన్నారు. భోజనం చేసి వచ్చారు. వారు కూర్చున్నారు. కూర్చుని ప్రారంభించండి అన్నారు. ప్రతివాదులు మాట్లాడదామని మొదలు పెట్టబోయి ఆయన వంక చూసి, మీరేమనుకోకండి, మాకేమీ జ్ఞాపకం రావట్లేదు, మీ ఒళ్ళో ఒక చంటి పిల్ల ఒకటి అందమైన చిరునవ్వులతో ఆడుకుంటోంది, ఆ పిల్లని దూరంగా దింపేయండి, మేము మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అన్నారు, నేను పరివ్రాజకుణ్ణి, సన్యాసిని, నా ఒళ్ళో ఆడపిల్ల చంటిపిల్ల ఎందుకుంటుంది, మీరు పరాకు పడ్డారు, మాట్లాడండి అన్నారు. వాళ్ళకి వాక్స్తంభనం అయిపోయింది, అసలు నోట మాట రాలేదు ఆ పిల్లని చూస్తూ. ఆఖరికి వాళ్ళు మీ ఒళ్ళో పిల్ల ఉందన్నారు. ఆఖరికి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పారు, ఆమె నేను నిరంతరము ధ్యానమునందు దర్శనము చేసే కామాక్షి, ఆ తల్లి బాలాస్వరూపిణి అయి పడుకునుంది, ఆమె సర్వదా నన్ను కాపాడుతూ ఉంటుంది. ఆమెని చూసేటప్పటికి, ఆ చిరునవ్వు చూసేటప్పటికి ప్రతిపక్షం వాళ్ళకి అసలు నోట మాట రాలేదు. అంటే అమ్మవారు అంత అనుగ్రహిస్తుంది. పాలని నీటిని హంస వేరు చేసినట్టుగా వివేకంతో జగత్తుని బ్రహ్మాన్ని వేరు చేసి అనుభవించగలిగినటువంటి అద్వైత స్థితికి చేరుకోగలిగినటువంటి గొప్ప జ్ఞానాన్ని ఆ తల్లి మాత్రమే అనుగ్రహించగలదు. అటువంటి తల్లి ఉందే, అటువంటి పరదేవత ఉన్నదే, ఆ పరదేవతయే రుక్మిణీదేవిగా ఇక్కడ ఆవిర్భవించినది. ఆ తల్లి తలుచుకుంటే ఏమివ్వలేదు, ఆ తల్లి తలుచుకుంటే ఏవైనా ఇచ్చేస్తుంది లోకంలో. ఆవిడ అనుగ్రహం ఉండాలి, బతుకు పండిపోవాలంటే ఆవిడ అనుగ్రహమే కారణమవుతుంది. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, ఆవిడ ఒక్క చిన్న సంకల్పం చేసింది అనుకోండి, అంతే వాడు మహాజ్ఞాని అయిపోతాడు. జ్ఞాన సంబంధరంత గొప్పవారు ఎందుకయ్యారు? ఎక్కడో శీర్గాళిలో తండ్రి గారు సంధ్యావందనం చేసుకోవడానికి వెళుతూ గుళ్ళో కోనేట్లో ములగబోతూ, ఒరే నేను వెళ్ళి మునికితే స్నానం చేస్తాను సంధ్యావందనం చేయడానికి, ఆ స్నానం చేసినప్పుడు నేను కనపడనప్పుడు ఆ మునక వేసినప్పుడు పిల్లాడు బెంగెట్టుకుని ఏడుస్తాడేమోనని ఆయన ఉత్తినే వాడిని ఏమార్చడానికి అన్నారు. గుడిగోడ చూపించి, అదిగో చూసావా ఇద్దరు, వాళ్లే పార్వతీ పరమేశ్వరులు. నిజానికి నేను కాదు తండ్రి, ఆయన తండ్రి. నీకు నాకు ఈ జగత్తునకు తండ్రి ఆయన. నీకు భయం వేస్తే నాన్న అమ్మ అని వాళ్ళిద్దరినీ చూసి పిలు అని వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన స్నానం చేద్దామని కోనేట్లో ములిగారు. తండ్రి కనపడలేరు పిల్లాడికి. తండ్రి చెప్పిన మాట గుర్తొచ్చి గోడవంక తిరిగి అమ్మా నాన్న అమ్మా నాన్న అని పిలిచాడు. శివుడు అన్నాడు, వాడు బొమ్మ కాదు, మన ఇద్దరం అమ్మా నాన్న అని నమ్మి పిలుస్తున్నాడు, కదలమే ఎక్కువ నంది వాహనం అన్నాడు. ఆవిడ ఎక్కింది, గబగబా వచ్చారు మంటపంలోకి. పిల్లాడిని ఎత్తుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆవిడేమో వచ్చేస్తాడు మీ నాన్న ఆగు ఆగు అంటాను. వాడేమో ఏడుస్తున్నాడు, అమ్మా 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 అంటున్నాడు. ఆవిడ్ని చూసి చెప్పాడుగా మరి తండ్రి. పరమేశ్వరుడు అన్నాడు, ఏమిటి పిల్లాడి ఏడుస్తుంటే అలా చూస్తూ మాట్లాడతావే, 3 లోకములను కన్న తల్లివి నీకు తెలియదు, పాలి అన్నాడు. ఆవిడంది, ఏమిటో తేలిగ్గా చెప్తున్నారు పాలిమ్మని, నేను పాలిస్తే మీరెవరో తెలుస్తుందండి. అంటే శివుడు అర్థమైపోతాడు. శివుడు అర్థమైపోయాడంటే శివుడు అయిపోతాడు, అంటే మోక్షాన్ని పొందుతాడు, జ్ఞానం వస్తుంది. ఆయన అన్నాడు, నేను తెలియడమో ఇంకోటో, తల్లివి కదూ పాలి అన్నారు. అంతే. ఆవిడ స్తన్యం ఇచ్చింది. ద్రవిడ శిశువు అన్నారు శంకర భగవత్పాదులు. అంతే. తండ్రి లేచి వచ్చేస్తున్నాడు. వీళ్ళిద్దరు అంతర్ధానం అయ్యారు. నోటికి పాలు అంటుకుని ఉన్నాయి. ధూర్తుడా, పాలెక్కడివిరా నీకు, ఎవరి పాలు తాగావన్నాడు తండ్రి. ఆ పిల్లాడేం మాట్లాడలేదు. ఎత్తుకుని గుళ్ళోకి ఎడుతున్నాడు తండ్రి. వీడు చేతులు మోగిస్తూ చప్పట్లు చరుస్తూ పత్తికాలు పాడాడు. పాడితే వాడి చేతులు కందిపోతున్నాయని పార్వతీ పరమేశ్వరులు పైనుంచి బంగారు తాళాలు విడిచిపెట్టారు.
ఆ జ్ఞాన సంబంధర్ చిన్న పిల్లవాడిగా ఉండగా ఏదైనా క్షేత్రానికి ఎడుతుంటే పార్వతీ పరమేశ్వరుడు దేవాలయ పాలక మండలి వారికి ఆవహించి సాక్షాత్తు బాలశివుడు వస్తున్నాడు, నేను ఎక్కే పల్లకి, నాకు పట్టే ఛత్రం, నాకు వేసే చామరం ఎదురు పంపించి ఎక్కించి తీసుకురండి అని చెప్పేవాడు. అంతటి మహనీయుడయ్యాడు. అమ్మవారి అనుగ్రహం కానీ లభించిందా ఎంతసేపు. కాళిదాసు గారు ఎంత గొప్పవాడయ్యాడు. క్రోధభట్టారకుడన్న పేరు కలిగిన దుర్వాసో మహర్షి ఎంత గొప్పవారయ్యారు. ఒక్కసారి లక్ష్మీ కటాక్షం కలిగిన దరిద్ర బ్రాహ్మణి కేరళ దేశంలో ఎంత గొప్ప తల్లి అయింది. కాబట్టి ఆ తల్లి అనుగ్రహించాలి, కానీ లోకమునందు వివేకము, జగత్తుని బ్రహ్మాన్ని వేరు చేసి చూడగలిగినటువంటి శక్తి, బ్రహ్మమును అనుభవించి బ్రహ్మముగా నిలబడగలిగినటువంటి స్థితి కూడా ఆవిర్భవిస్తుంది. అందుకని ఆ తల్లి మందమరాళములకు చూపు మందగతులు, ఆమె హంసలకు నడకలు నేర్పింది అన్నారు. అంటే అంత అందమైన నడక కలిగిన తల్లి అని. ఎంత అందమైన నడకలంటే వాల్మీకి రామాయణంలో లేదు, కానీ అమ్మవారి నడకల గురించి ఒక మాట చెప్తూ ఉంటారు. సీతారామలక్ష్మణులు అరణ్యానికి వచ్చినటువంటి కొత్తల్లో హంసలన్నీ నడవడం మానేసి నీరసంగా అన్నిటికీ కలిపి సామూహికంగా ఏదో అనారోగ్యం వచ్చినట్టుగా బట్టలు పిడిచి తెల్లటి బట్టలు ముద్దలు పెట్టినట్టుగా ఆముక్తమాల్యతలో కృష్ణదేవరాయల వారు వర్ణించినట్టు ఓ చోటుకి వెళ్ళి పడుకుని ఉన్నాయిట. ఎవరో అడిగారట, మా నడక అంత గొప్ప నడక ఉండదని ఎప్పుడూ మీరు నడుస్తూ ఉంటారు కదా, అలాంటిది ఇవాళ నడవడం మానేసి అలా పడుకున్నారే మీ అందరూ, ఎవరూ నడవట్లేదే అని అడిగారట. అడిగితే ఆ హంసలు అన్నాయిట, నిన్నటి వరకు మేము గొప్పని అలాగే నడిచాం, కానీ ఇవాళ అరణ్యంలోకి ఒక స్త్రీ వచ్చింది, ఆమె నడకలు చూసి మా నడకలు ఎంత గొప్పవిలే, ఆవిడది నడకంటే అని సిగ్గేసి మేము నడవడం మానేసి పడుకున్నామన్నాయి. సీతమ్మ తల్లి వచ్చింది అరణ్యంలోకి. సీతమ్మ తల్లి నడక అంటే హంస నడక కన్నా గొప్ప నడక. అందుకని మందమరాళములకు చూపు మందగతులు, అంత గొప్ప తల్లి. ఇప్పుడు చెప్పకుండా చెప్తున్నారు, వచ్చినటువంటిది రుక్మిణి. రుక్మిణి అంటే సాక్షాత్ ఆదిలక్ష్మి ప్రభవించింది ఆ ఇంట్లో. ఏ ఇంట ఆడపిల్ల ఉన్నా ఆదిలక్ష్మి. ఆ ఒక్క భీష్మకుడి ఇంట్లోనే కాదు, ఏ ఇంట్లో ఆడపిల్ల ఉన్నా ఆమె మహాలక్ష్మీ స్వరూపమే. అందుకే ఆడపిల్లని ఎప్పుడూ ధూర్తతనంగా సంబోధించడం కానీ, ఆడపిల్లని ఎప్పుడూ నిందించడం కానీ, ఆడపిల్లని నోటి వెంట అనరానటువంటి నిందావాక్యాలు పలకడం కానీ ఎప్పుడూ చేయకూడదు. ఆమెని బాలగా అమ్మవారు ఆవహిస్తుంది. ఆమె లక్ష్మీస్వరూపిణి అయి ఇంట తిరుగాడుతూ ఉంటుంది. ఆ పిల్ల ఎన్నాళ్ళు ఉంటుంది? ఓ 18 ఏళ్ళో 20 ఏళ్ళో ఉంటుంది ఇంట్లో. ఆ తర్వాత వేరొక అయ్యి ఇంటికి ఇచ్చేసిన తర్వాత, అమ్మ ఒక్క వారం రోజులు రావే అంటే, నాన్నగారండి ఆయనకి వంట రాదు కదండి అంటుంది. కాబట్టి తండ్రికి జీవితంలో అత్యంత మధురాతి మధురమైనటువంటి స్మరణ, స్మృతి ఏదైనా ఉంటే తన కడుపున పుట్టిన ఆడపిల్లతో తను ప్రేమతో సంతోషంగా గడిపిన రోజులు ఏ ఉన్నాయో అవే సంతోషంగా ఉంటాయి తప్ప. అందుకే ఆడపిల్లని ఇప్పుడు నింద చేయకూడదు, ఆడపిల్లని పరమ ప్రేమగా చూడవలసి ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి రుక్మిణిగా ఆవిర్భవించింది. ఇది భీష్మకుడు సంతోషించాడు, ఆయన మంచివాడు. భీష్మకుడి ఇంటికి ఎప్పుడూ భగవద్భక్తులు వస్తూ ఉండేవారు. భగవద్భక్తులు వస్తే ఏం మాట్లాడతారు? కొత్తగా ఏ సినిమా వచ్చింది, ఇవన్నీ వాళ్ళకెందుకు? ఎప్పుడూ ఈశ్వరుడు గురించే మాట్లాడుతుంటారు. అందున ఇప్పుడు అవతారంగా ఈశ్వరుడు ఎక్కడ ఆవిర్భవించాడో తెలుసుకుని వాళ్ళు భగవత్ కథాశ్రవణము చేత పొంగిపోతూ ఉంటారు. ఎప్పుడూ ఆ విశేషాలు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా వచ్చినటువంటి భక్తులు శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన చిన్నతనం, ఆయన పూతనా సంహారం, శకటాసుర భంజనం, తృణావర్తోపాఖ్యానం, ఆయన కాళీయమర్దనం చేయడం, ఈ విశేషాలన్నీ చెప్తూ ఉండేవారు. భీష్మకుడు ఎంతో సంతోషంగా వింటూ ఉండేవాడు. ఇంటికి ఎప్పుడూ భగవద్భక్తులు వచ్చినటువంటి కారణం చేత ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లకి శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి విశేషములను వినేటటువంటి అదృష్టం కలిగేది. అందుకే అసలు ఇంటికి భాగ్యం పట్టాలి అంటే ఏ కారణానికి పడుతుంది అని అడిగారు. భగవద్భక్తులైనటువంటి వారు ఆ గడప దాటి ఇంట్లోకి వచ్చి కూర్చుని వెడితే, వారి పదములకు ఉన్నటువంటి రజస్సు ఆ ఇంట్లో పడితే, ఆ ఇంట మీరు 1,000,000 యజ్ఞములు చేసినటువంటి పుణ్యం వస్తుంది. ఎందుకో తెలుసా అండి? భాగవతంలోనే అజామిళోపాఖ్యానంలో ఒక మాట ఉంది. ఎవరు పరమ భక్తితో జీవితాన్ని గడుపుతూ ఉంటాడో అటువంటి వాడి పాదములకు అంటినటువంటి రేణువులకు సమస్త తీర్థ సారము అంటి ఉంటుంది.
అందుకే పరమభక్తులైన వారు ఇంటికి వచ్చినప్పుడు రజస్సు తీసి చల్లుకుంటారు తల మీద. సమస్త తీర్థస్నానము చేసిన ఫలితాన్ని దానివల్ల ఖాతాలో వేస్తారు. తీర్థస్నానము వేరు, నదీ స్నానము వేరు. రెండింటికి తేడా ఏమిటో వేదం చెప్తుంది. తీర్థంలో స్నానం చేస్తే ఉత్తర క్షణంలో మీరు ఒక పెద్ద యజ్ఞం చేసి అవబృధం చేసిన ఫలితం వేసేస్తారు. అవబృధ స్నానం అంటే మీరు ఎప్పుడైనా చేశారో లేదో నాకు తెలియదు. చాలా అద్భుతమైనటువంటి స్నానం అది అవబృధం. అది యజ్ఞయాగాదులు చేసి దీక్షితుడైన తర్వాత యజ్ఞం పూర్తి చేసి చేస్తారు. అటువంటి అవబృధ స్నానం చేశాడు అంటే జీవితంలో మహద్భాగ్యాన్ని పొందాడు అని. తేలికగా అవబృధ స్నానం చేసి సోమయాజి అయి యజ్ఞం చేసిన ఫలితాన్ని పొందడానికి ఒకటో కారణం తీర్థమునందు స్నానం. తీర్థములని వేరే ఉంటాయి. కపిల తీర్థము అని ఉంటుంది వెంకటాచల క్షేత్రంలో. ఆ కపిల తీర్థంలో స్నానం చేస్తే యజ్ఞం చేశారని ఫలితం ఇస్తారు. రెండవది, ఒక తీర్థంలో స్నానం చేస్తే ఏదో ఒక యజ్ఞం చేశారని ఇస్తారు. పరమభాగవతోత్తములైన వారు ఇంటికి వచ్చినప్పుడు వారి పాదముల కింద ఉన్న రజస్సు నీటితో తడిసి ఉంటుంది కాబట్టి ఆ కాళ్ళు కడిగిన నీటిని ఈ చేత్తో తీసుకుని తలకి చల్లుకుంటారు. తలకి చల్లుకుంటే అన్ని తీర్థముల యందు బ్రహ్మాండంలో స్నానం చేశాడు అంటే అన్ని యజ్ఞములు చేశాడు అన్న ఫలితాన్ని వారి ఖాతాలో వేసేస్తారు. అందుకే ఒక పట్టాన మహాత్ముడు ఇంటికి రావడం సాధ్యమా అని అడిగింది శాస్త్రం. ఒకవేళ వచ్చినా కాళ్ళు కడిగించుకోరు. కారణం ఏమంటే ఇదే, అలాంటి ఫలితం ఇవ్వవచ్చు ఈయనకి అనుకుంటేనే మహాత్ములైన వాళ్ళు కాళ్ళు కడిగించుకోవడానికి అంగీకరిస్తారు. కాళ్ళు కడిగించుకోవడానికి అంగీకరించిన తర్వాత అభ్యున్నతిని పొందడానికి అరికాలలో ఉన్న నీళ్లు నువ్వు చల్లుకోవలసి ఉంటుంది. కాబట్టి ఇది ఆ స్నానమునకు, ఆ తీర్థమునకు ఉండేటటువంటి వైభవం, మహాత్ములకు ఉండేటటువంటి వైభవం. కాబట్టి ఇక్కడ పోతన గారు అంటారు, అటువంటి తల్లి ఆ ఇంట పుట్టింది. మహాత్ములైన వారు ప్రతిరోజు ఆ ఇంటికి వస్తారు. ప్రతిరోజు సంభాషణ నడుస్తుంది. ప్రతిరోజు ఆవిడ కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని వింటోంది. ఆమె సహజముగా నిత్యానపాయిని. బాహ్యముగా ఆమెకి కృష్ణ భగవానుని యందు అనురక్తి అందుకు కలిగింది. అంటే భాగవతం మనకు ఒక విషయాన్ని నేర్పుతోంది. ఇంట్లో పిల్లలకి ఏ మంచి విషయంలోనైనా అనురక్తి దేనివల్ల కలుగుతుంది అంటే, ఇంటికి పరమభాగవతోత్తములైన వారు ఇంటికి వచ్చి వారు ఏదైనా మాట్లాడి వాళ్ళు ఏమైనా ఆతిథ్యం తీసుకుని వెడుతూ ఉంటే ఇంట్లో ఉన్న పిల్లలకి ఒక మర్యాద అబ్బుతుంది. అసలు ఎన్నడూ ఇంటికి భాగవతోత్తముడు అన్నవాడు ఆ గడప దాటి ఆ ఇంటికి రాకపోతే అసలు ఆ ఇంట వైభవం ఏముంటుంది? ఆ ఇంట కలిసి రమ్మంటే ఎలా కలిసి వస్తుంది? కలిసి రాదు. నిన్ననే మీతో మనవి చేసి, ఆ ఊరకు రారు మహాత్ములు ఆ రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు నందుడు గర్గుణ్ణి ఉద్దేశించి. కాబట్టి ఆ తల్లి మనసు కృష్ణ భగవానుడి యందు అనురక్తమైంది. భీష్మకునికి కూడా కృష్ణ భగవానుడంటే మహాభక్తి, మహాప్రీతి. కాబట్టి తన కుమార్తెను కృష్ణ పరమాత్మకిచ్చి వివాహం చెయ్యాలి అని ఆయన సంకల్పం చేశాడు. ఇప్పుడు కూతురు ఏమనుకుందో తండ్రి కూడా అదే కోరుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇబ్బంది లేదు. కానీ పెద్ద సమస్య అంతా ఎక్కడ వచ్చిందంటే, బంధువులందరున్ కృష్ణునకు బాలికనిత్తుమటంచు సేముషీ సింధువులై విచారముల్ చేయగా వారలను అడ్డుపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునిడ చాలా విరోధము చేసి మత్త పుష్పంధియ వేణి నిత్తు శిశుపాలన కంచు తలంచ అంధుడై అన్నారు పోతన గారు. అసలు ఆ పద్యాలు సామాన్యమైన పద్యాలు కాదండి. పోతన గారి యొక్క తపస్సు ఆయన ఘంటంలోంచి రుక్మిణీ కళ్యాణం పద్యాలుగా వచ్చింది. తెలుగు జాతి గర్వపడవలసిన పద్యాలు ఆ పద్యాలు. అందులో ఆయన అన్నారు, ఆ పుట్టిన తల్లిని బుద్ధిమంతులైన వారు తండ్రి కృష్ణుడికిచ్చి వివాహం చేద్దామనుకున్నారు. కానీ ఆమె కన్నా ముందు పుట్టినటువంటి వాడు రుక్మి పెద్దన్నగారు. ఎంత ముందు పుట్టినవాడు? ఆమె కన్నా 4 ముందు పుట్టగా అంతకన్నా ముందు పుట్టినవాడు. కాబట్టి పసిపిల్లవాడు కాదు, ఆమె పుట్టి ఇంట పెరుగుతున్నప్పటి నుంచి ఆమె జుట్టు చూసినవాడు. అదేమిటండి, ఆ మాటకి ఈ మాటకి అర్థం ఏమిటి?